ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ ఓటర్లు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయితే బీసీ ఓసీ ఓట్ బ్యాంక్ తెలుగుదేశం కంచుకోట అయ్యి 83లో గెలుపు సాధించింది. ఆ తర్వాత కూడా ఓడిపోతున్నప్పుడల్లా ఆ తటస్థుల ఓట్ల కారణంగా తేడా వస్తూ ఉంటుంది. అయితే పర్మనెంట్గా ఈ ఓటు బ్యాంకులో నుంచి ఒక చీలికని సృష్టించింది నాడు చంద్రబాబు నాయుడు ఏదైతే వర్గీకరణ ఎస్సీల వర్గీకరణ అన్నటువంటి మందకృష్ణ మాదిగ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా చేసుకురావడం. అప్పటిదాకా ఎస్సీల్లో ఒక్క ఓటు కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీ భారీ ఓట్ బ్యాంకును సాధించింది. అనేక చోట్ల ఆ రోజున తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం సాధ్యమైంది. అయితే రాష్ట్ర విభజన తర్వాతన తెలంగాణలోనేమో మాలలు మాదిగలు ఎక్కువగా ఉండటం, ఆంధ్రలోనే మాలలు ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు అక్కడేమో మాలల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చివరికి అటు మాలల్ని సంతృప్తిపరుస్తూ మాదిగల్ని సంతృప్తిపరుస్తూ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మరి సంతృప్తి చెందారా లేదా అన్నది కాలం డిసైడ్ చేయాలి. ఎలక్షన్లో తప్పించి బయట వచ్చి ఇప్పుడు హడావిడి జరిగేది లేదు. ఆంధ్రప్రదేశ్లో రివర్స్లో మాదిగలకి సంబంధించినటువంటి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చివరికి మాలలకే ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన మొన్నటి నివేదిక గురించి నేను అప్పుడే ప్రస్తావించాను. ఇప్పుడు 7.5% మాలలకి ఉపకులాలకి ఇస్తుంటే మాదిగలకి 6.5% మాదిగలకి ఉపకులాలకి ఇస్తున్న రిజర్వేషను, రెల్లి ఉపకులాలకి 1% రిజర్వేషను. దీన్ని ఏదైతే ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికని యాక్సెప్ట్ చేసేసింది రాష్ట్ర క్యాబినెట్. దీంతో 20వ తారీఖున అసెంబ్లీలో చర్చ ద్వారా తీర్మానం తీసుకురావాలని డిసైడ్ చేశారు. ఆ తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్కి నివేదిక ఇవ్వాలని డిసైడ్ చేయడంతో పాటుగా మరికొన్ని సామాజిక వర్గాలు ఏదైతే బీసీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి బేడ బుడగ జంగాల్ని రెల్లి కేటగిరీలోకి చేర్చేటటువంటి ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. తద్వారా సామాజికంగా మరికొన్ని కులాలకి శాశ్వతంగా తెలుగుదేశం పార్టీని ఓట్ బ్యాంక్గా మార్చడంతో పాటుగా ఆయా కులాలకు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నారు.